శ్రీ వారాహి నవరాత్రి మహోత్సవాలు జూలై 15 నుండి 23 వరకు పూజ, హోమాది కార్యక్రమాలు మీ గోత్రనామాలతో నిర్వహించబడతాయి. సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. జూలై 18, 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శనివారం. తిథి ఆషాఢ శుద్ధ చవితి ఉదయం 8:38 వరకు. నక్షత్రం పుబ్బా నక్షత్రం రాత్రి 10:41 వరకు. వద్యం ఉదయం 6:56 నుండి 8:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:32 నుండి 7:17 వరకు. రాహుకాలం ఉదయం 9 నుండి 10:30 వరకు. అమృతకాలం ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 1:19 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:23 నుండి 5:07 వరకు. సూర్యోదయం ఉదయం 5:51 సూర్యాస్తమయం సాయంత్రం 6:54 వరకు. ఈ రోజు విశేషం ఆషాఢ శుద్ధ చవితి శనివారం. మన పంచాంగం ప్రకారం ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఈ రోజు ఉన్న తిథి వార నక్షత్రాల కలయిక చాలా అద్భుతమైనది. ఆషాఢమాసం అంటేనే ఆధ్యాత్మిక సాధనకు దైవ చింతనకు ఎంతో అనువైన మాసం. ఈ నెలలో భౌతికమైన కోరికల కన్నా మానసిక ప్రశాంతత కోసం చేసే పూజలకు విశేషమైన ఫలితం ఉంటుంది. అందులోనూ ఈరోజు శుద్ధ చవితి. చవితి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది విఘ్నహర్త అయిన వినాయకుడు. ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు రాకుండా ఉండాలని చవితి రోజును తలుచుకుంటాం. అలాంటి పవిత్రమైన చవితి తిథి శనివారంతో పాటు రావడం ఎంతో విశేషం. పైగా పుబ్బా నక్షత్రం ఉండడం వల్ల ఈ రోజు దైవారాధనకు మరింత శక్తి వస్తుంది. పుబ్బా నక్షత్రాన్ని పూర్వ పాల్గుని అని కూడా అంటారు. ఈ నక్షత్రానికి అధిపతి శుక్రగ్రహం. శుక్రుడు అనగానే భోగభాగ్యాలు, సంతోషం, కలలు, కుటుంబ సౌఖ్యము గుర్తొస్తాయి. పుబ్బా నక్షత్రం రోజున ఏవైనా మంచి పనులు తలపెట్టినా, దైవాన్ని ప్రార్థించినా జీవితంలో ప్రశాంతత, ఆర్థిక ఎదుగుదల కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. అయితే ఈరోజు శనివారం కావడం వల్ల ఈ రోజున ప్రధానంగా ఆరాధించాల్సిన దేవుళ్ళు సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు అభయప్రదాత అయిన శ్రీ ఆంజనేయ స్వామి. శనివారం అనగానే చాలామందికి శనిదేవుడి ప్రభావం గుర్తొచ్చి చిన్న భయం కలుగుతుంది. కానీ నిజానికి శనివారం నాడు శ్రీనివాసుడిని, హనుమంతుడిని మనసారా వేడుకుంటే ఎలాంటి గ్రహదోషాలైనా ఇట్టే తొలగిపోతాయి. ముందుగా వెంకటేశ్వర స్వామి ఆరాధన గురించి మాట్లాడుకుందాం. ఏడుకొండల వాడికి శనివారం అంటే ఎంతో ప్రీతికరం. ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి ఇంట్లోని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని స్వామివారి పటం ముందు ఆవు నేతితో గాని నువ్వుల నూనెతో గాని దీపారాధన చేయడం ఎంతో శ్రేయస్కరం. స్వామికి పసుపు కుంకుమలతో పాటు కొద్దిగా తులసి దళాలను సమర్పిస్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు. పూలు, పండ్లు ఏది ఉన్నా లేకపోయినా ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని మనసులో ప్రశాంతంగా కూర్చుని 108 సార్లు జపించుకుంటే చాలు. ఆ స్వామి కరుణ మనపై ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నవారు, కుటుంబంలో అకారణంగా కలహాలు వస్తున్నాయని బాధపడేవారు ఈ రోజున స్వామివారిని నమ్ముకుంటే ఆ శ్రీనివాసుడు భారాన్ని తనపై వేసుకుంటాడు. పూజకు పెద్ద పెద్ద మంత్రాలు రాకపోయినా పర్వాలేదు. స్వచ్ఛమైన భక్తితో స్వామి కాపాడు అని వేడుకుంటే ఆపద్బాంధవుడు తప్పక పలుకుతాడు. ఈ విధంగా పూజ చేయడం వల్ల మానసిక ప్రశాంతత, చేస్తున్న పనుల్లో పురోగతి తప్పకుండా కనిపిస్తుంది. ఇక ఇదే రోజు తప్పకుండా ఆరాధించాల్సిన మరో దైవం శ్రీ ఆంజనేయ స్వామి. హనుమంతుడు అంటే బలానికి, ధైర్యానికి, నిస్వార్థమైన భక్తికి మారుపేరు. శని భగవానుడు ఒకానొక సందర్భంలో హనుమంతుడికి ఒక వరం ఇచ్చాట. ఎవరైతే నిన్ను మనసారా పూజిస్తారో వారి దరిదాపుల్లోకి కూడా నేను రాను, నా వల్ల వారికి ఎలాంటి ఇబ్బంది కలగదు అని ఆ శనేశ్వరుడే స్వయంగా చెప్పాడు. కాబట్టి ఈ శనివారం నాడు ఆంజనేయ స్వామికి ఇష్టమైన సింధూరంతో
పూజ చేయడం లేదా తమలపాకుల మాల సమర్పించడం చాలా మంచిది. వీలైతే ఇంట్లో హనుమాన్ చాలీసా చదువుకోవడం లేదా వినడము కూడా చేయొచ్చు. ఒకవేళ అది చదవడం రాకపోతే కేవలం శ్రీరామ 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 అని జపిస్తే చాలు. రామనామం ఎక్కడ వినిపిస్తే అక్కడ హనుమంతుడు అదృశ్య రూపంలో ఉండి తీరుతాడు. అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి, మనసులో తెలియని భయము ఆందోళన ఉన్నవారికి ఆంజనేయ స్వామి ఆరాధన ఒక సంజీవనిలాగా పనిచేస్తుంది. పిల్లలకి చదువులో ఏకాగ్రత పెరగాలన్నా, పెద్దలకు పనుల్లో అడ్డంకులు తొలగి విజయం కలగాలన్నా మారుతిని స్మరించుకోవాలి. ఈ పూజ ఫలితంగా ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొనే అద్భుతమైన ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఒక్కసారి ఆలోచిస్తే ఈ రోజు ఈ ఇద్దరు స్వాములను పూజించడం వల్ల మన జీవితానికి కావలసిన 2 ముఖ్యమైన విషయాలు సమకూరుతాయి. వెంకటేశ్వర స్వామి దయ వల్ల సిరి సంపదలు, ప్రశాంతమైన జీవితం లభిస్తే ఆంజనేయ స్వామి ఆశీస్సుల వల్ల ఆ జీవితాన్ని కాపాడుకునే ధైర్యం, ఆరోగ్యం చేకూరుతాయి. పూజ చేసేటప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుడికి ఏమిస్తున్నాం అనే దానికన్నా ఎంత స్వచ్ఛమైన మనసుతో ఇస్తున్నాము అన్నది ముఖ్యం. దేవుడి దగ్గర ఎలాంటి ఆడంబరాలు అనవసరం. ఉరుకులు పరుగుల జీవితంలో గంటల తరబడి పూజలు చేసే సమయం లేకపోయినా పర్వాలేదు. ఉదయం సాయంత్రం వేళ ఒక్క 10 నిమిషాలు టీవీలు ఫోన్లు పక్కన పెట్టి మనస్సును ఏకాగ్రతగా ఉంచి ఆ దేవుడికి కృతజ్ఞత చెప్పుకుంటే అదే అసలైన పూజ. ఈ ఆషాఢ శుద్ధ చవితి పుబ్బా నక్షత్రం శనివారం నాడు వీలైతే దగ్గరలో ఉన్న ఏదైనా గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. అది వెంకటేశ్వర స్వామి గుడి అయినా, ఆంజనేయ స్వామి గుడి అయినా పర్వాలేదు. గుడికి వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఇంట్లోనే కళ్ళు మూసుకుని ఆ దైవ రూపాలను స్మరించుకోండి. ఉపవాసం చేయగలిగిన వారు సాత్విక ఆహారం తీసుకుంటూ ఉండొచ్చు. అయితే ఉపవాసం అనేది కేవలం కడుపు మార్చుకోవడం మాత్రమే కాదు, మనస్సును దైవం దగ్గర లగ్నం చేయడం. వీటన్నిటితో పాటు దైవారాధనతో సమానమైన మరో పవిత్రమైన పని సాటి మనిషికి సాయం చేయడం. ఈరోజు మీ స్తోమత కొద్దీ ఆకలితో ఉన్న ఒక్కరికి భోజనం పెట్టడం లేదా మూగజీవాలకు నీళ్లు, పక్షులకు ధాన్యం లాంటివి వేయడం వల్ల దేవుడు మరింతగా సంతోషిస్తాడు. పూజల వల్ల వచ్చే పుణ్యం కన్నా పక్కవారికి చేసే చిన్న సాయం వల్ల వచ్చే పుణ్యం చాలా గొప్పది. మొత్తంగా చెప్పాలంటే ఈ జూలై 18వ తేదీ అనేది మనలోని భయాన్ని పారద్రోలి ఆత్మవిశ్వాసాన్ని నింపుకునే రోజు. గతంలో జరిగిన పొరపాట్లను వదిలేసి రేపటి గురించి భయపడకుండా ఈ రోజుని స్వచ్ఛంగా ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నించండి. మనస్సులో ఎలాంటి కల్మషం లేకుండా స్వామివార్లను వేడుకుంటే ఆశించిన ఫలితాలు తప్పకుండా నెరవేరుతాయి. శ్రీనివాసుడి కరుణ, ఆంజనేయుడి అభయం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని, తలపెట్టిన పనుల్లో విజయం కరగాలని కోరుకుంటూ ఇక ఈరోజు పూజ చేసిన వారు ఓం నమో నారాయణాయ నమః అని తలుచుకోండి. వివిధ కారణాల వలన పూజ చేయలేకపోయినా వారు మదన పడకండి. మీకు పూజ ఫలితం దక్కాలి అంటే ఈరోజు మీకు వీలైనప్పుడు భక్తి శ్రద్ధలతో ఓం నమో వెంకటేశాయ లేదా జై శ్రీరామ్ జై హనుమాన్ అని 108 సార్లు మనస్సులో జపించడం లేదా మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. అందరికీ చేరేలా కామెంట్స్ రూపంలో రాయండి. 10 మంది చేత ఈ నామస్మరణ చేయించండి. ఆ పుణ్యం కూడా మీకు వస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి. ఆ అమ్మవారి ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని, మీరు తలపెట్టిన ప్రతి మంచి పని ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయవంతంగా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్ జై హనుమాన్. శుభోదయం, శుభ శనివారం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి కార్యజయం లభిస్తుంది. పట్టుదలతో ముఖ్య పనులు పూర్తి చేస్తారు. రోజువారీ పనులు అనుకూలంగా సాగుతాయి. కొంత ఒత్తిడి పెరిగినా మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వినోదాల్లో పాల్గొంటారు. బయట వ్యక్తులతో కొన్ని వివాదాలు తీరుతాయి. ప్రయాణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగాల్లో పదోన్నతి సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చి చేరుతాయి. ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉంటాయి. కుటుంబంలో మాట పట్టింపులు ఏర్పడతాయి. అనవసరపు పనులను నెత్తిన పెట్టుకోవద్దు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితం ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. వ్యాపారులు, పారిశ్రామిక వర్గాల వారికి ఉత్సాహవంతమైన సమయం. ఖర్చులు ఉంటాయి. ఆర్థికంగా కలిసి వచ్చే కాలం. శ్రమతో కూడిన విజయాలు ఉంటాయి. వివాదాల జోలికి పోకుండా ఉండడం మేలు.
శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. విద్యాపరంగా మీరు మంచి పనితీరును కనపరుస్తారు. సహాయం కోసం ఎవరైనా మీపై ఆధారపడవచ్చు. శ్రమయేవ చేయతే అన్న విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. చేపట్టిన రంగాల్లో జాగ్రత్తగా ముందుకు సాగాలి. గొడవలు, వాద ప్రతివాదాలకు దూరంగా ఉండాలి. వేళకు నిద్రాహారాలు పాటించాలి. దుర్గాదేవి స్తోత్ర పారాయణ చేయడం మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు జరుగుతాయి. ఉద్యోగంలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గత బకాయిలు కొన్ని వసూలవుతాయి. వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా గడుస్తాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఇంజనీరింగ్, పరిశోధక విద్యార్థులకు సమయం చాలా అనుకూలంగా ఉంది. మీకు ఓ శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. అప్పుల బాధ నుంచి విముక్తి పొందుతారు. ఇంట బయట గౌరవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. కొత్త ఇళ్లు తీసుకోవాలి అనుకున్న వారికి అనుకూలమైన సమయం ఇది. ఉద్యోగులకు ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారాలు బాగా సాగుతాయి. రాజకీయ వర్గాల వారికి మంచి గుర్తింపు వస్తుంది. అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటే మంచి జరుగుతుంది. మీ ఆర్థిక స్థితిని మెరుగుపరిచే ప్రయత్నాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. నూతన వస్తువులను కొంటారు. మానసిక స్వాంతన పొందే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. తోటివారి సహాయ సహకారాలు ఉంటాయి. కీలక ఆర్థిక వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది. నూతన వస్తువులను కొంటారు. కీలక విషయాల్లో తోటివారి సహాయ సహకారాలు అందుతాయి. ఈశ్వర సందర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు సహనంతో వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విలాసాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. పిల్లలు చదువుల్లోనూ, ఉద్యోగ ప్రయత్నాల్లోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. అనుకోని ఖర్చులు ఉంటాయి. కొన్ని పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో సజావుగా సాగుతాయి. విద్యార్థులు చదువుపై ఎక్కువ శ్రద్ధతో, ఏకాగ్రతతో ఉండాలి. అనవసరపు ఖర్చు పట్ల జాగ్రత్త వహించాలి. మీలో ఓర్పే మీకు మంచి చేస్తుంది. బుద్ధి బలంతో ఎంతటి పనినైనా పూర్తి చేయగలుగుతారు. మీరంటే గిట్టని వారు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులకు, వ్యాపారులకు శుభ సమయం. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగినా టార్గెట్ రీచ్ అవుతారు. కళారంగం వారికి అనుకూల ప్రయోజనాలు ఉన్నాయి. శుభకాలం నడుస్తోంది. వృత్తిపరమైన రంగంలో మీ ప్రతిభను ప్రదర్శించడానికి ఇది అద్భుతమైన రోజు. ఒత్తిడికి గురవుతున్న వారు మానసిక ప్రశాంతత పొందడంలో విజయం సాధిస్తారు. దైవ బలం కారణంగా అనుకున్న పనులు నెరవేరుతాయి. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. వీరికి శుభ గడియలు నడుస్తున్నాయి. వీరికి దైవ బలం ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఒక శుభవార్త కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. గణపతి నామాన్ని స్మరించడం మంచి చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ధన, వస్తు లాభాలు పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో ఆదరణ. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని అడ్డంకులు ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్థులు చదువులో మంచి ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు ఇది అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసులో శుభవార్తను వింటారు. ఈ వారం ఆర్థిక లావాదేవీలను వాయిదా వేయడం మంచిది. కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి. స్థిరాస్తి పెంచుకునే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇల్లు, వాహనం కొనాలి అనుకున్న వారి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు అన్ని అనుకూల ఫలితాలే. ప్రతిభకు తగిన ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. చేపట్టే పనిలో ఆటంకాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యారంగంలోని వారికి సానుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టే పనుల్లో స్థిరంగా వ్యవహరించాలి. అవగాహన లోపం లేకుండా చూసుకోవాలి. బంధువులు, ఇతరుల వ్యవహారాలలో అతి చొరవ తీసుకోవద్దు. శుభకార్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదిత్య హృదయ పారాయణం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి.
ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం, ఆరోగ్యం రెండూ బాగున్నాయి. ఆశయాలు నెరవేరుతాయి. ముఖ్య వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాల్లో మంచి గుర్తింపు రాగలదు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పొదుపు మార్గం అనుసరిస్తారు. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంట్లో అనవసరపు తగాదాలు పడకుండా ఉండాలి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొన్ని విషయాల్లో సాహసోపేతమైన నిర్ణయాలు ఫలిస్తాయి. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మనోధైర్యం కోల్పోకుండా ముందుకు సాగాలి. కీలక విషయాల్లో అనుభవజ్ఞుల సూచనలు పాటించడం మంచిది. మీ అమ్మాయికి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పని మొదలు పెట్టినా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఇంటి నిర్మాణ యత్నాలు వేగవంతం చేస్తారు. అనవసరపు ప్రయోగాలు చేయకండి. అపోహలు తొలగిపోతాయి. చేసే పనిలో ఖర్చులు పెరగవచ్చు. సాహసోపేతమైన నిర్ణయాలు గొప్ప లాభాన్ని ఇస్తాయి. మనోధైర్యం తగ్గకుండా చూసుకోవాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్తారు. మీ దయగల స్వభావాన్ని ఎవరైనా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చేపట్టిన రంగాల్లో సానుకూల ఫలితాలు అందుకుంటారు. ఊహించిన దానికంటే అధిక ధన లాభాన్ని ఆర్జిస్తారు. కీలక విషయాల్లో ముందడుగు వేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. సూర్యస్థుతి శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి అనుకోకుండా ఆర్థిక లాభాలు ఉంటాయి. పనుల్లో పురోగతి కనిపిస్తుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రతిభ ఈరోజు అందరికీ తెలుస్తుంది. ఉద్యోగ విషయాల్లో ఉన్నతాధికారుల ప్రశంసలను అందుకుంటారు. కుటుంబ సమస్యలు తోడుగా ఉంటాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఉత్సాహవంతంగా ఉంటుంది. సహనంతో మెలగాలి. అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. వృత్తి, వ్యాపారాల్లో కొంత చికాకులు కలుగుతాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్తను వింటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రేమ వ్యవహారంలో కొద్దిగా నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకు, కళా సాహిత్య రంగాలకు సమయం చాలా అనుకూలంగా ఉంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. ఎవరిని ఎక్కువగా నమ్మవద్దు. మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. భారీగా పెట్టుబడులు పెట్టిన వారికి ఊహించిన దానికంటే అధిక ధనలాభం పొందుతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. స్నేహితులు, సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో ఆశించిన దానికన్నా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులు గౌరవం పొందుతారు. పారిశ్రామిక వర్గాల వారు విదేశీ పర్యటనలు చేస్తారు. అభివృద్ధికి సంబంధించిన పనులు చేస్తారు. పెండింగ్లో ఉన్న అన్ని పనులను పూర్తి చేస్తారు. శత్రువుల మీద మీరే విజయం సాధిస్తారు. శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురును వింటారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో అనుకూల స్థితి ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖులతో మీ చర్చలు సఫలమవుతాయి. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాల్లో పురోగతిని సాధిస్తారు. వాహన యోగం ఉంది. ఉద్యోగంలో కొంత చికాకు, ఒత్తిడి కలుగుతాయి. అవసరానికి కావలసిన డబ్బు సమయానికి అందుతుంది. వృధా ఖర్చుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు పర్వాలేదు. రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో మరింత పెరుగుదల కనిపిస్తుంది. దీర్ఘకాలిక బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మనోధైర్యంతో ఒడ్డున పడతారు. కీలక విషయాలు తెలివిగా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. శత్రువులు మిత్రుడవుతారు. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులను పూర్తి చేసి అందరి ప్రశంసలను అందుకుంటారు. సమతుల ఆహారం మరియు వ్యాయామం చేయడం మంచిది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మంచి పేరు వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. దైవారాధన మానవద్దు. సుబ్రహ్మణ్య స్తోత్రం పఠించాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సంఘంలో ఆదరణ, పనుల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగ జీవితం పర్వాలేదు. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో కొంత ఆనందంగా ఉంటారు. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.
కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది. కీలక వ్యవహారాల్లో ఆప్తుల సహాయం అందుతుంది. ఇంటి వ్యవహారాలలో కాస్త జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగులకు ఎదురైన ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారులకు లాభాలు వస్తాయి. కళారంగం వారికి అనుకూలమైన సమయం. ఒక వ్యవహారంలో తోటివారి సహాయం అందుతుంది. కొందరికి ఆస్తి ఒప్పందం నుంచి మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది. ఇంటి వ్యవహారాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఉన్న అభిప్రాయ భేదాలు తొలగుతాయి. దుర్గా స్తోత్రం పఠించాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలను స్వీకరిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాల్లో చికాకులు తొలగుతాయి. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉంటుంది. అధికారులు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. గృహ వాహన యోగాల అవకాశం ఉంది. సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. కొన్ని రోజులుగా ఎదురైన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కీలక విషయాల్లో శ్రద్ధగా వ్యవహరించాలి. ఎప్పటి నుంచో రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వ్యాపారులకు మంచి సమయం. ముఖ్య కార్యాల్లో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. కొందరు స్నేహితులతో కలిసి విహారయాత్ర లేదా సినిమా కోసం ప్లాన్ చేసుకోవచ్చు. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారి ఆదాయం నిలకడగా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. అనూహ్యమైన లాభాలు ఉంటాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థికంగా నిలకడగా ఉంటారు. అనుకున్న పనులు కొన్ని పూర్తవుతాయి. ఇతరుల విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోవద్దు. దూర ప్రాంతాల్లో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. కుటుంబ దగ్గరి బంధువులతో చికాకులు తొలగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార తదితర రంగాల్లో శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. పై అధికారులతో సంయమనంతో వ్యవహరించాలి. శ్రమ పడితే పనులు పూర్తవుతాయి. సమయానికి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. చేయని పొరపాటుకు నిందపడాల్సి రావచ్చు. సన్నిహితుల నుంచి మంచి సలహాను పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగులకు ఎదురైన ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారులకు లాభాలు వస్తాయి. కళారంగం వారికి అనుకూలమైన సమయం. దత్తాత్రేయ సహస్రనామావళి పఠించడం మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆస్తి వివాదాలు తీరుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. కొంత రుణ బాధ తొలగుతుంది. ఇంటా బయట గౌరవ మర్యాదలు లభిస్తాయి. కొత్త పనులను ప్రారంభిస్తారు. తలపెట్టిన పనులు ఉత్సాహంతో పూర్తి చేసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ముందడుగు వేస్తారు. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం బాగుంటుంది. శుభ గడియలు నడుస్తున్నాయి. స్థిరమైన ఆలోచనలతో సానుకూల ఫలితాలను సాధిస్తారు. కీలక పనుల్లో ముందడుగు వేస్తారు. ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కామర్స్ విద్యార్థులు సులభంగా మంచి ఫలితాలు సాధిస్తారు. ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. శుభకార్యాలు నిర్వహించేందుకు ప్రణాళికలు వేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేసే ఆలోచన చేస్తారు. వ్యాపారం విస్తరించేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. మంచి ఫలితాలు ఉంటాయి. స్పష్టమైన ఆలోచనలతో ఫలితాలను అందుకుంటారు. తలపెట్టిన పనిలో విజయం దక్కుతుంది. ఊహించిన దానికంటే అధిక ధనలాభాన్ని పొందుతారు. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. నూతన ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. చంద్రధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారి ఆదాయానికి లోటుండదు. అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆరోగ్యం, ఆదాయం రెండూ బాగుంటాయి. తలచిన పనులు పూర్తవుతాయి. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పులు తీరుస్తారు. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితాలు సాధిస్తారు. ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. అందరూ మీ మాటకు గౌరవం ఇస్తారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్తని వింటారు. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది.
సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అభివృద్ధికి సంబంధించిన ఒక శుభవార్తను వింటారు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు బాగా సాగుతాయి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.